క్వింటాల్ క్వింటాల్ బస్తాలు బస్తాలు ఎన్నైనా కానీ సరే ఇలాగా ప్రాసెస్ నేర్చుకున్నాం అనుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్, చాలా ప్రతి ఇంటికి ఇంపార్టెంట్ అయిన మాట ఇది. ఏ రోజు ఎండ ఉంటే ఆ రోజు ఎల్లుల్లిపాయలు అనేది ఇలా చేసుకోండి. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. చూస్తున్నారు కదండి, మీ ఎదురుగానే మొత్తానికి రుద్ది నేను చూపించాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్రతి ఇంట్లో ఒకటే సమస్య, ఏంటిది అది అంటే మనము తెల్లగడ్డలు ఉన్నాయి కదా, ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలంటే చాలా మందికి చాలా చిరాకు. అలా కాకుండా మనం చాలా సింపుల్గా ఎలాగ మనము దీని పొట్టుని తీయాలో నేను ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. చూడండి, చూసిన తర్వాత మాత్రం అలాగే వదలకండి. చాలా సింపుల్, ఒక్కసారి ఇలా కొట్టండి అంతే, ఇలాగానండి. చూస్తున్నారు కదా, అరిచేయి పెట్టి కొట్టండి. అరిచేయి పెట్టి ఇలాగ అన్నాం అనుకోండి, అరిచేయి పెట్టి ఇలాగ అన్నాం అనుకోండి, జస్ట్ అంతే. పాయ అనేది లూజ్ అయిపోయి మనకు విడిపోతాయి అన్నమాట పాయలు. ఇప్పుడు మనం ఇలా కొట్టాం కదండి, ఇవి కొట్టినప్పుడు దీని పొట్టును దీని కాడలు అనేటివి మనం పక్కకి తీయాలి. కాడలు పొట్టు కొద్దిగా పైన ఉంది కదా పొట్టు, ఈ కాడలు చూస్తున్నారు కదా, ఇలాగ మనకు రాలేదనుకోండి చాలా ఇబ్బంది పడే అవసరం లేదండి. చాలా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఇలా ఉన్నాయి కదా, ఇలా చెరగండి. ఇలా చెరిగితే మొత్తం పొట్టంతా పోతుంది. లావులాగా ఉండిందల్లా బ్యాక్ సైడ్ వస్తుంది మనకు చెరిగినప్పుడు. ఇదంతా తోసేయండి ముందుకి. పాయలు అనేటివి వేసేసుకోండి కింద పడిపోతే. పొట్టంతా వచ్చేసింది కదా, ఇంకా ఏదైనా చిన్న డస్ట్ ఉంటే ఇంకా అది కూడా ఇలాగే చెరగండి, అది కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనకు పాయలు ఒకటి ఉంటాయి చాట్లో. మీ దగ్గర చాట లేకపోతే కనుక పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో వేసుకోండి. ఎక్కడైనా కానీ సరే డబల్ పాయలు ఉన్నాయనుకోండి, కొద్దిగా చేతి ఇలాగా తీసేయండి. సింగిల్ పీసులు ఉంటే మనకు చాలా ఈజీగా వలవచ్చు. అసలు వలడం కూడా అవసరం లేదు, ఒక మిషన్ కూడా అవసరం లేదు. సింపుల్గా చూపించేస్తున్నా నేను. పైన లైట్గా ఇలా ప్రెజర్ వేసామనుకోండి, పై పొట్టల్లా మనకు ఈజీగా చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి ఇలాగా చేయండి. పాయ ఒకటే ఉండాలి మనకు, డస్ట్ అనేది పొట్టు ఉండకూడదు అసలు. ఇప్పుడు మనం ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక పెద్ద పాత్ర ఏదైనా కానీ సరే తీసేసుకొని ఎల్లుల్లిపాయలు ఇలా వేసాం కదా, ఎల్లుల్లిపాయలు ఇలా వేసిన తర్వాత మనము దీనికి చేయవలసిన ఒకటే ప్రాసెస్ అండి. దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ అనేది వేయండి. 1 స్పూన్, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. పిండి చూస్తున్నారు కదా, పిండి కూడా ఇంత అయితే చాలు. వేసాం కదా, పిండి వేసాము, ఆయిల్ వేసాము. ఇప్పుడు మనము ఒకసారి ఇలాగా అనాలి, అంటే మొత్తం పిండి ఆయిల్ అనేది పాయలకు బాగా తగలాలి అన్నమాట. చూస్తున్నారు కదా, పిండి ఏ పిండి అనుకుంటున్నారు? మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి వేసేయండి. పిండి పేరు అది ఇది ఏం లేదు, కానీ ఏ పిండి ఉన్నాయి కానీ సరే వేస్తారు. జొన్న పిండి, లేదంటే ఇంకా గోధుమ పిండి, మైదా పిండి, లాస్ట్కి రాగి పిండి, ఏ పిండి అయినా కానీ సరే పౌడర్ లాగా పిండి ఉండాలి అంతే. ఇప్పుడు ఇలా వేసాం కదా, వేసిన తర్వాత ఏం ఒలకండి మీరు. ఇవి తీసుకుపోయి పాయలు జస్ట్
ఒక గంట సేపు లేదా అరగంట సేపు, గంట వదిలితే ఇంకా మంచిది అనమాట. ఒక గంట సేపు మంచి ఎండలో మనం ఈ ప్లేట్ అనేది ఇలా పెట్టేయాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఎండలో పెట్టిన తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా, మనము కొద్దిగా నూనెను కొద్దిగా పిండి వేసి మంచి ఎండలో ఇలాగా వదిలేసామండి. ఒక గంట వదిలేసాను, ఎందుకంటే ఇంట్లో పని ఉంది, తర్వాత చూసుకోవచ్చు అనేసి గంట వదిలేను. గంట కాకపోయినా కానీ సరే హాఫ్ అన్ అవర్ అరగంట పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను సింపుల్గా. రండి. అయితే ఒక చాట తీసుకున్నాను. ఆ చాటలో వెల్లుల్లిపాయలు, చాట లేకపోయినా పర్వాలేదండి, చాట ఉండాలనే అవసరం లేదు. నా దగ్గర చాట ఉంది కదా, అందుకనేసి చాటలు వేసాను. ఇప్పుడు మనము ఇలాగా నూనెను పిండి వేసాం కదా, జస్ట్ ఎండ చూస్తున్నారు కదా, ఎండ ఉంది చూడండి. జస్ట్ ఇలాగనండి. మీకు ఏ రోజు ఎండ ఉంటే ఆ రోజు ఎల్లుల్లిపాయలు అనేది ఇలా చేసుకోండి. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఇలాగంటే చూడండి, పొట్టు వస్తుందా? కనిపిస్తుందా? జస్ట్ ఇలాగంటే ఇంకా అయిపోయింది. ఎన్ని కేజీలైనా కానీ సరే, ఒక్క బస్తా కాదు, క్వింటాల్ అయినా కానీ సరే మీరు రుద్దడం ఒకటే చాలు. జస్ట్ ఇలా రుద్దుతో అయిపోయింది, పొట్టు అంతా వచ్చేస్తుంది. మీకు పొట్టు కూడా తీసి చూపిస్తాను. ఇలాగే చూస్తూనే ఉండండి, కళ్ళు రెప్ప కొట్టకుండా చూడండి, తెలుస్తుంది. ఎండకి ఏమవుతుందంటే, పిండి ఆయిల్ వేసాం కదా, ఎండకు మనకి ఏమవుతుందంటే ఈ పిండి ఆయిల్ మరి పొట్టు లేకుండా మనకు చేస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, పొట్టు కనిపిస్తుంది కదా మీకు. క్వింటాల్ బస్తాలు ఎన్నైనా కానీ సరే, ఫంక్షన్లు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా ప్రాసెస్ చేసుకోండి. పెద్ద ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి పిండి చెప్పాను కదా, ఏ పిండి అయినా పర్వాలేదు, పిండి మాత్రం వేయాలి. అంటే ఆయిల్ వేస్తున్నాం కదా, జారకుండా మనం పిండి వేసి రబ్ చేస్తాం కదా, అందుకని. పొట్టు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అలాగా ఒకసారి 2 సార్లు రుద్దితే సరిపోతుందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మనం రుద్దాం కదా, ఇప్పుడు బాగా చూడండి, పొట్టు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా పొట్టు మీకు అండెదురుగానే. ఇప్పుడు మనకు ఎంత ఎక్కడో ఒక పాయ అనేది ఉంది అంతే, అది కూడా రుద్దేసామనుకోండి క్లీన్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పొట్టంతా ఒక దగ్గరే ఉంది, చూస్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి జస్ట్ ఇప్పుడు ఫేస్ చూపించమ్మా. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా చేసాము, చేయబెట్టేసి ఎలా రుద్దామో సేమ్ అలాగే రుద్దామనుకోండి, పైన నీట్గా వచ్చేస్తుంది.
మళ్ళీ ఒకసారి రుద్ది చూపిస్తానే. సేమ్ ఇంకా ఇలాగే రుద్దాలి. లైట్గా ఇలాగే రుద్దామనుకోండి, ఇంకా ఉన్న పొట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది మనకు క్లీన్గా. అంటే మీకు బాగా క్యాట్గా కనిపించాలనేసి నేను ఎండ ఉన్నా కానీ సరే శ్రమపడి ఎండలో చేస్తున్నానండి మీకోసము. ఇంట్లో అయితే ఇంకా కొద్దిగా క్యాట్ కనిపిస్తుందో లేదో తెలియదు, అందుకనేసే మరి పైకి వచ్చేసి డాబా పైన మంచి ఎండలో చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మీ కళ్ళెదురుగానే జస్ట్ ఇలాగ రుద్దుతుంటే మనం పొట్టు అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఒక్కటి గుడక మిగలకుండా అన్ని దాంట్లోకి ఎల్లుల్లిపాయలు పొట్టు అనేది వచ్చేస్తుంది మనకు. ఎక్కడైనా పోయింది అనుకోండి జారి కొద్దిగా ఇలాగంటే కనుక అయిపోయిందండి, వచ్చేస్తుంది. ఎన్ని బస్తాలు కింటాలు. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా కంపల్సరీ లైక్ చేయాలా, సపోర్ట్ చేయాలా. మీ ఒక లైక్, మీ ఒక సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, చాలా ఎండలో నేను చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసి పెట్టాను, ఎల్లుల్లిపాయలే. సేమ్ ఇది ప్రాసెస్తోనే చేసి చూపించాను. అప్పుడు ఎండ లేదు మనకు ఎక్కువగా, అందుకని ఈరోజు బాగా ఎండ ఉంది కదా, ఇంకా క్యారెట్ అనేది తెలుస్తుంది మీకు. ఒక్క పాయ గుడక మనం చేత్తో వలాల్సిన అవసరం లేదు. ఒక్క పాయ గుడక కదా, మొత్తానికి మనకు అస్సలు ఎంత టైం కూడా పట్టలేదు చూడండి. ఆయిలు పిండి ఒకటి రాసి కొద్దిగా సేపు అలాగా మంచి ఎండ ఉన్నప్పుడు చూసుకొని మీరు కూడా ఇలా చేసుకోండి. మరి ఎన్ని ఎల్లుల్లిపాయలైనా కానీ సరే మీరు తేలిగ్గా ఒలిచి శుభ్రంగా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెష్గా. చూస్తున్నారు కదండి, మీ ఎదురుగానే మొత్తానికి రుద్ది నేను చూపించాను. క్వింటాల్ బస్తాలు ఎన్నైనా కానీ సరే ఇలాగా ప్రాసెస్ నేర్చుకున్నాం అనుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ప్రతి ఇంటికి ఇంపార్టెంట్ అయిన మాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.